బాల్యం నాటి అన్ని జ్ఞాపకాలు మర్చిపోయాను. కానీ ఇదొక్కటే మాతో ఉండిపోయింది. చచ్చిపోయాడని నిర్ధారించుకునేంత వరకు వీణ్ణి మళ్ళీ ఇక్కడి నుంచి తోసేయండి. చచ్చే వరకు మళ్ళీ మళ్ళీ విసిరేయండి. ఆ ఖుదాని ప్రార్థిస్తున్నాను అబ్బుజాన్, మీకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే అవకాశం నాకు రావాలి. మొగలాయి కిరీటం నాది కావాలి. బాబు హైదర్, నువ్వు ప్రతిరోజు ఒకసారైనా ఇక్కడికి వస్తుంటావు. ఇదే ఇక్కడి నుంచే మీ అబ్బాజాన్ ఆదం ఖాన్ షహిన్షా. నేను రోజు ఇక్కడికి రావడానికి కారణం బాబాయ్, నా తండ్రి మరణం ఎన్నటికీ నాకు గుర్తుండాలి. వారి హత్య వల్ల కలిగిన గాయం ఎన్నటికీ మానిపోకూడదని, అది ఒక శూలంలా నా గుండెల్లో గుచ్చుతూనే ఉండాలి. అప్పుడే అది నాకు గుర్తు చేస్తుంది. నా తండ్రిని చంపినందుకు నేను జలాలుద్దీన్ అక్బర్పై పగ సాధించాలని నాకు పదే పదే జ్ఞాపకం చేస్తుంది. హైదర్, వారసుడి గారు రండి. ఆదాబ్. ఆదాబ్ రాకుమారా. ఆదాబ్. అయినా నేను నీకు రాకుమారుణ్ణి కాదు, కేవలం బాయిజాన్ని. నువ్విక్కడేం చేస్తున్నావు? నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నిన్ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. మా నలుగురు తమ్ముళ్ళు నాతో ఉన్నారన్న సంతోషం. అయినా అంటే నీకు అంతా గుర్తుందా? మాకంతా పూర్తిగా గుర్తుంది. నువ్వు, కుతుబ్, మురాద్, దానియల్ అందరూ నాకు జ్ఞాపకం వచ్చేవారు. కానీ నాకు తెలిసి నీకందరికంటే ఎక్కువ జ్ఞాపకం వచ్చేవారు రాజమాత ఇంకా షెహన్షా అయి ఉంటారు. షెహన్షా జలాలుద్దీన్, రాజమాత గారు. నా వాళ్ళని నేను ఎలా మర్చిపోతాను? బైజానికి నేను వెళ్తాను. మనం మళ్ళీ కలుద్దాం. ఆ చిరునవ్వులు ఎందుకు నవ్వుతున్నా? సలీం అన్న మాటల్ని మీరు విన్నట్టుగా లేరు. తను షెహన్షాని, రాజమాతని మర్చిపోలేను అన్నాడు. అవును, తల్లిదండ్రులను గుర్తుంచుకోవడం సహజమేగా. అదంతా మీకు అర్థం కాదులేండి. జ్ఞాపకం చేసుకోవడానికి, మర్చిపోలేకపోవడానికి చాలా తేడా ఉంది. పెద్ద తేడా ఉంది.